ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఆషాఢ మాసంలో గోరింటాకును ప్రత్యేకంగా ఎందుకు ధరించాలి, గోరింటాకు విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి శుద్ధ తదియ, మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యమి, ఉదయం 9 గంటల 26 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి గురువులు మిథునంలోను, బుధుడు కర్కాటకంలోను, కుజకేతువులు సింహంలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క ఉద్యోగం గురించి, అలాగే వీరి ఆర్థిక స్థితిగతుల గురించి, దీంతో పాటు వీరి ఖర్చుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ముఖ్యంగా వీరికి వైద్య సంబంధంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే సిమెంటు రంగాలలో ఉన్నారో, ఇన్ఫ్రాస్ట్రక్చరు, కన్స్ట్రక్షన్స్, భూ సంబంధమైన వ్యాపారాలు, వీటన్నిటితో పాటు స్టీలు, ఇటువంటి రంగాలలో ఉన్న వారందరికీ కూడా కొంత వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, కొత్తగా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు, అలాగే వీరు గనక వ్యాపారాలు ఈ రంగాలకి సంబంధించి గనక మొదలు పెట్టాలి అని యోచిస్తుంటే ఆ విషయాలకి సంబంధించి ప్రతి చోట కూడా వీరికి ఆటంకాలు కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈరోజు ప్రత్యేకించి మీరు మీ యొక్క సంతానం గురించి కానీ, వారి అభివృద్ధి గురించి కానీ పెద్దగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామివారి వజ్రకవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి వైపుగా వీరు వెళ్తూ ఉంటారు. అనుకోని విధంగా పనులన్నీ కూడా వీరికి పూర్తవుతాయి. అలాగే ఆర్థికంగా కూడా వీరికి మంచి వెసులుబాటు అనేది గోచరిస్తుంది. దీంతో పాటు వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వీరికి ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక సంతానానికి అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నారో, కోల్, స్టీల్, సిమెంట్, భూ సంబంధమైన వ్యాపారాలు, అలాగే రియల్ ఎస్టేటు, అగ్రికల్చరల్ సెక్టర్సు, ఇలాంటి రంగాలలో ఉన్న వారందరికీ కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే వీరికి కొంతవరకు షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ, స్పెక్యులేషన్ కానీ, అవి కూడా వీరికి అనుకూలంగా ఉండేందుకు మార్గాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు గనక ఉద్యోగాన్ని మారాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో వీరికి సానుకూలత అనేది కనపడుతుంది. దీంతో పాటు మీరు కనుక నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే మీరు కనుక స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. ఇక ఈ రాశికి చెందిన వారు వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. సిమెంటు, స్టీల్, అలాగే ఇతర రంగాలలో ఉన్న వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ప్రతి విషయంలోనూ వీరికి సానుకూలత అనేది కనపడుతోంది. అలాగే వీరికి ఆర్థికంగా కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు
శ్రీకృష్ణుడి సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం వీరి యొక్క వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. వ్యాపారాలకి సంబంధించి మార్పుల కోసం వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అనేక రంగాలలో, అంటే ఐటీ రంగంలో ఉన్నా, లేకపోతే అగ్రికల్చరల్ లైన్లో ఉన్నా, అలాగే వీరు పవర్ సెక్టర్స్లో ఉన్న, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వీరందరికీ కూడా కొంత ఆటుపోట్లు భరించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. హఠాత్తుగా వీరికి మార్పులు చేర్పులు కలగటం, అలాగే అనుకోని విధంగా వీరిపైన ఆర్థికపరమైన ఒత్తిడి కలిగే అవకాశాలు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం గురించి వీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. కోర్టు విషయాలు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి, లేదా కోర్టు విషయాలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా కొన్ని విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆర్థికపరమైన విషయాలు, అలాగే వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, దీంతో పాటు వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే వారి యొక్క పెట్టుబడుల గురించి, దీంతో పాటు వారికి ఉన్న రుణాల గురించి కూడా మీరు కొంత ఆలోచన చేయటము, అలాగే వాటిని ఏ విధంగా తీర్చాలి అని మీరు కొంత ప్రయత్నం చేయటం కూడా గోచరిస్తోంది. మొత్తం మీద భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా వారు ఆశించిన విధంగా వారికి పురోగతి లేకపోవటం, అలాగే హఠాత్తుగా వారికి ఉద్యోగాలకి సంబంధించి ఇబ్బందులు కలగటం, రాజీనామాలు లాంటివి చేయాల్సిన పరిస్థితులు రావటం, అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం, ఇలాంటి వాటి వలన వీరు శారీరకంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వీరికి మార్పులు చేర్పులతోటి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే కోల్ కానీ, స్టీల్ కానీ, సిమెంట్ కానీ ఇలాంటి రంగాలలో ఉన్న వారికి మాత్రం ఆర్థికపరమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే వీరు ప్రభుత్వానికి కొన్ని విషయాలలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇక కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు స్త్రీలకి సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వీరికి కలుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా వీరికి వీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అలాగే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, అలాగే మీ యొక్క తల్లిదండ్రులతోటి కూడా మీకు వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నవారికి, సిమెంట్ రంగాలలో ఉన్నవారికి, అలాగే దీంతో పాటు ఐరన్, స్టీలు, లెదర్, వీటన్నిటితో పాటు మైనింగ్ రంగాలలో ఉన్నవారికి వీరందరికీ కూడా చాలా వరకు కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ రంగాలలో ఉన్నవారికి, టెలికమ్యూనికేషన్లో ఉన్నవారికి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా వీరికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే ఈ రంగాలలో పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారు ఈరోజు ఎక్కువ శాతం
పెట్టుబడులపైన ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు ఇందాక చెప్పుకున్న రంగాలలోని వారికి కూడా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. వీటన్నిటితో పాటు వీరు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వారు ఆశించిన విధంగా మార్పులు అనేవి కలుగుతూ ఉండటం వలన వీరు ఆనందంగా గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, అలాగే స్థిరాస్తులకి సంబంధించి వీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీకృష్ణుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా వీరు సమయం గడపడానికి వీరు ఆలోచన చేస్తూ ఉంటారు. మీ సంతానం గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. అలాగే సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి వైవాహిక జీవితం, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉన్నారో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నారో, అలాగే పవర్ ప్రాజెక్టులలో ఉన్నారో, వీటన్నిటితో పాటు కొంతవరకు గవర్నమెంట్ రంగాలలో ఉన్నవారికి, కోలు, స్టీల్, మైనింగ్ రంగాలలో ఉన్న, అలాగే సిమెంట్ రంగాలలో ఉన్న వీరందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ రామరక్ష స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే ముఖ్యంగా వీరి యొక్క పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ పిత్రార్జితాలకి సంబంధించి మీ బంధువర్గీయులతోటి కానీ, లేకపోతే మీ బాబాయిలతోటి కానీ, అలాగే మీ యొక్క అన్నదమ్ములతోటి కానీ మీకు వివాదాలు లాంటివి ఉండే అవకాశం, అలాగే వారితోటి కోర్టు విషయాలు కొంత తలనొప్పిగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధంగా ఉండే లిటిగేషన్లకి సంబంధించి కూడా మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఎవరైతే ఈ కోల్, అలాగే మైనింగ్ ఇండస్ట్రీస్లో ఉన్నారో, దీంతో పాటు సిమెంటు, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించి ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు మీకు వృత్తి వ్యాపారాల పరంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు అనుకున్న విధంగా పనులు పూర్తి కావటము, అలాగే మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిమెంటు, స్టీలు, కోల్, మైనింగ్, మెటల్స్, రియల్ ఎస్టేట్, అలాగే దీంతో పాటు ఐరను, వీటన్నిటితో పాటు ఎవరైతే భూ సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈరోజు చాలా వరకు లాభసాటిగా ఉంటుంది. అలాగే ఈ రంగాలలో గనక మీరు పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా మీకు మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి. అలాగే ఆశించిన విధంగా మీకు మంచి పురోగతి అనేది కూడా సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు సీతారాముల వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఖర్చులని వీరు కొంతవరకు అధిగమించాలి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మీరు కొంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. వీటన్నిటితో పాటు మీ సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి.
దీంతో పాటు ఇతర వృత్తులు చేసుకుంటున్న వారికి, అంటే సిమెంట్ రంగాలలో ఉన్న ఐరను, స్టీలు, ఫుట్వేరు, వీటన్నిటితో పాటు ఎవరైతే ఐటీ రంగాలలో ఉన్నారో వీరికి కూడా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. వీటన్నిటితో పాటు మీరు గనక ఈ రంగాలలో మీరు పెట్టుబడులు గనక పెడితే ఈ విషయంలో కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తున్న ఖర్చులు మాత్రం అదే విధంగా ఉండబోతున్నాయి. అలాగే వృత్తిపరంగా మార్పులు చేయాలి అనుకుంటున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా వీరికి ఉద్యోగపరంగా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. వృత్తికి సంబంధించి వీరు ప్రయాణాలు లాంటివి చేయాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. అయితే స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు వీరికి ప్రయాణాల వలన కానీ, స్థానచలనం వలన కానీ ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడుల గురించి ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం ఈరోజు వీరికి కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి లేదా భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి అధిక శ్రమ అనేది కనపడుతూ ఉంటుంది. పని కొంచెం వాయిదా పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.